అంటే ఇప్పుడు ఇవన్నీ చూసిన ఈ ఎక్స్పీరియన్స్లన్నీ విన్నాక సూర్యాది కావచ్చు, ఇది తంది కావచ్చు, ఇంకా రకరకాల చూశాక అంటే అవును ఇలాంటి ఇండస్ట్రీలో ఇలాంటి జరుగుతుంది, ఇలాంటివే జరుగుతాయి కదా. ఇది కొత్తగా అయ్యే ఎక్స్పీరియన్స్ ఏం కాదు, ప్రతి ఒక్కరికి జరిగే ఎక్స్పీరియన్స్. దాన్ని ఒక గుర్తుపెట్టుకొని ఒక రివెంజ్ లాగానో లేదా రివెంజ్ లాగానో. నాకు సూర్యతో ప్రాబ్లం లేదు, పెద్ద పెద్ద స్టార్స్తో నాకు ప్రాబ్లం లేదు, వాళ్ళతో నాకు రివెంజ్ తీసుకోవడానికి లేదు. నేను వీడితో నాకు ప్రాబ్లం ఏంటంటే వీడు మనిషిలా బిహేవ్ చేయాలి. నేనున్న సిచ్యువేషన్ వాడు ఎక్స్ప్లోర్ చేసి వాడు టైంపాస్ చేశాడు నాతో. అలా ఎవరు చేయాలి నాతో ఇప్పటివరకు. నాకు ఎక్కడో ఒక ఆర్టిస్ట్గాను ఎక్కడో నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అక్కడి నుంచి బయటకు వచ్చా కానీ వాళ్ళతో నాకు ఎవరి మీద రివెంజ్, నాకు చిన్నప్పటి నుంచి ఎవరి మీద రివెంజ్ ఉండదు. నాకు ఒక వెంజెన్స్ అనేది ఉండదు. ఐఎమ్ వెరీ పాజిటివ్ పర్సనాలిటీ. కానీ వీడు చేసింది మాత్రం వెంజెన్స్ కాదు, నాకు అదొక ఇన్స్పిరేషన్ అయింది, నాకు స్ఫూర్తినిచ్చింది. వాడు అలా చేయడం మంచిదే అయింది. ఓకే, వీడు చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు ముందు ఎలా ఉన్నావు, తర్వాత ఎలా ఉన్నావు, అంత కాంట్రాస్ట్, అంత డిఫరెన్స్ ఉండకూడదు ఒక మనిషిలో అని నా ఫీలింగ్. నేను హర్ట్ చేయలేదు ఎప్పుడు ఆ వ్యక్తిని, నన్ను హర్ట్ చేశాడు, ఆడుకున్నాడు నాతో. ఓకే ఓకే. ఒక క్రియేటర్ మైండ్లో ఇవన్నీ నిలిచిపోకూడదు అన్నది నా ఉద్దేశం, అంతే. అదే లేదు, అది నిలిచిపోవడం వల్లే నేను ఈరోజు నేను యాక్ట్ చేశాను ఈ సినిమాలో. ఓకే ఓకే. ఇప్పుడు 11 క్రాఫ్ట్ చేయడానికి, అందులో యాక్ట్ చేయడానికి వాడు వన్ ఆఫ్ ది రీజన్స్. ఎందుకంటే నేను రేపు సక్సెస్ అయినా కూడా, ఒకవేళ నా కష్టంతో నేను సక్సెస్ అయినా అనుకో, మళ్ళీ ఇంకో హీరో, సో కాల్డ్ హీరో అనే వర్డ్ నేను నమ్మను. ఫస్ట్ వీఆర్ ఆల్ యాక్టర్స్. మళ్ళీ హీరో డేట్స్ కోసం డైరెక్టర్ వెయిట్ చేయాలి. అది పరిస్థితి ఇండస్ట్రీలో. నేనే ఒక యాక్టర్ అయితే నేను వెనకుండి ఇంకో కొత్త యాక్టర్ని ముందు పెట్టి నడిపిస్తాను ఈ సినిమా. యాక్టర్గా కూడా నాకు మార్కెట్ రావాలి. ఇలాంటి పిచ్చినా కూడా చిచ్చోరగాలతో నేను మళ్ళీ హ్యాండిల్ చేయకూడదు అనిపించింది. అంతేగాని వాడి మీద రివెంజ్ ఏంది? వాడు నా దృష్టిలో పడిపోయింది. వాడి మీద రివెంజ్ ఏంటి? ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ మన సినిమా విషయానికి వస్తే సూర్యాస్తమయం. ఓకే, ఇప్పుడు ఏంటి 11 క్రాఫ్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఏదైనా బ్యాలెన్స్ ఉంచింది ఏది లేదనుకుంటా, ఉందా ఏదైనా బ్యాలెన్స్? కాస్ట్యూమ్ డిజైనింగ్ నేను చేయలేదు, నాకు రాదు కాస్ట్యూమ్స్. అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయడానికి ఏం లేదనుకుంటా అందులో, సినిమాలో ఉందా? ఉంది కాస్ట్యూమ్ డిజైన్. ఈ మూవీలో అన్ని డిజైనర్ వేరే, ప్రతి యాక్టర్కి డిజైనర్ వేరే. అది రాగా ఉంటుంది, ఆ కలర్ కాంబినేషన్ కానీ. నాకు డిజైనింగ్ రాదు, ఐ హ్యావ్ ఎ టేస్ట్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు కాస్ట్యూమ్ డిజైనర్ పెట్టుకున్నాను. మిగతా అన్ని నేను ఎగ్జిక్యూట్ చేయగలను. సినిమాటోగ్రఫీ నేనే ఎగ్జిక్యూట్ చేయగలను, ఎడిటింగ్ నేనే చేయగలను. నా ఇంట్లో నా FCP ఉంది, మ్యూజిక్ నేనే చేసుకోగలను. లైక్ ఎవ్రీ మ్యూజిక్ కంపోజర్, ఐ హ్యావ్ ప్రోగ్రామర్స్, ఐ హ్యావ్ మ్యూజిషియన్స్, ఐ హ్యావ్ సింగర్స్, ఐ హ్యావ్ స్టూడియోస్. కానీ దీనిలో స్పెషల్గా ఇప్పుడు సపోజ్ ఫైట్స్ అండ్ కొరియోగ్రఫీ వీటన్నిటికీ మరి యూనియన్ కార్డ్స్ ఉండాలి కదా, అలా లేకుండా చేయొచ్చా? ఓ డైరెక్టర్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ 24. అది ఉంది కదా, రూల్ ఉంది కదా, 100%. యూనివర్సల్ రూల్ అది. ఎస్. నేను ఇంకో సినిమాకి నేను స్టంట్స్ చేయలేను. ఇంకో సినిమాకి నేను ఎడిటింగ్ చేయాలంటే ఎడిటర్ కార్డు తీసుకోవాలి. ఓకే. సో డైరెక్టర్, నా సినిమాకి డైరెక్టర్ కెన్ డూ ఎనీథింగ్. క్రియేటర్కి ఇచ్చిన లిబర్టీ అది ప్రపంచం మొత్తంలో అది యూనివర్సల్ రూల్. అది సపోజ్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇందులో ఉన్న మ్యూజిక్ డైరెక్టరే నాకు నచ్చి సరోజిని మ్యూజిక్ చేయమంటే పరిస్థితి ఏంటి? చేస్తాను నేను. కార్డు ఉండాలి కదా, సపోజ్ ఫైట్స్ చేయమన్నాను, లేదా ఫైట్స్ చేయలేను, ఫైట్స్ నేను చేయలేను. ఫైట్స్ నేను కార్డు ఉండాలి దానికి. లేదా కొరియోగ్రఫీ నేను చేయలేదు ఈ మూవీలో. ఫైట్స్ చేయాలంటే డాన్స్ కొరియోగ్రఫీ నేను చేయలేదు, సాంగ్స్ చేయలేదు. ఫైట్స్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ యూనియన్ కార్డ్. నాకు లేదు, యూనియన్ కార్డ్ లేదు. నేను దీంట్లో ఫైటర్స్ని కూడా వాడలేదు. ఫైటర్స్ని పిలిచినా కూడా రాలేదు వాళ్ళు. మాస్టర్ లేదు, మేము రాలేమండి, మీరు కావాలంటే వేరే వాళ్ళతో మామూలు కంపెనీ ఆర్టిస్ట్తో చేసుకోండి అంటే కంపెనీ ఆర్టిస్ట్తో నేను చేశాను ఫైట్స్ కంపోజ్ చేసి. అందులో సెకండ్ హాఫ్లో 2 ఫైట్లు ఉంటాయి. ఒక ఫైట్ 5 అవర్స్లో తీశాను, ఒక ఫైట్ 2 అవర్స్లో తీశాను. ఓకే ఓకే. అంటే తర్వాత ఎవరైనా ఆఫర్ ఇస్తే కనుక అది పోలేని పరిస్థితి కదా. స్టంట్స్ పోలేము, స్టంట్స్ అయినా మ్యూజిక్ అయినా లేదా ఇంకోటి. మ్యూజిక్ ఎందుకు పోలేం? మ్యూజిక్ వెళ్తాం, ఎడిటింగ్ చేయగలను, సినిమాటోగ్రఫీ చేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్. కార్డు అవసరం లేదా? దాని కార్డు ఎందుకు? సినిమాటోగ్రఫర్ ఎందుకు కార్డు? సరే యూనియన్లో కార్డు యూనియన్ కార్డు తీసుకుందాం, ఇచ్చి అది ఇస్తారు. స్టంట్స్ ఇవ్వరు, ఎందుకంటే స్టంట్స్ అనేది వాళ్ళ పెట్టుబడి, వాళ్ళ జీవితం. ఒక స్టంట్ మ్యాన్ తన జీవితమే తన పెట్టుబడి. వాళ్ళని మనం ఓవర్టేక్ చేయకూడదు. దాంట్లో నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నా సినిమా కూడా నేను చేసుకున్నాను, కానీ వేరే సినిమా నేను చేయను. ఓకే. మ్యూజిక్ పరంగా ఏంటి కంప్లీట్? సరోజ్ అసలు పాడడం కూడా పాడలేడు, బట్ ఎట్లా నొటేషన్ ద్వారా మొత్తం నడిపించేది ఎట్లా? పాడడం అంటే పాడతాను, నా గొంతులో పాడతాను, పిచ్చి గొంతులో. నేను కోంపల్లిలో ఉంటాను అండి. కోంపల్లి బ్రిడ్జ్ దాటి ఒక అడవిలో ఉంటా, ఒక్కడనే ఉంటా. ఫ్లాటా? ఒక ఇండిపెండెంట్ హౌస్, అంటే అడవిలో తక్కువ రెంట్కి ఉంటాయి అక్కడ ఒక్కడనే ఉంటా నేను ఏమన్నా మధ్యలో ఏమన్నా తినాలనిపిస్తే నేను కుకింగ్ ఏం లేదా? కుకింగ్ కాదు, నేను డైట్లో ఉంటాను. నేను కీటో డైట్ చేస్తుంటా,
సో కొంచెం లేకపోతే చైనీస్ డైట్ అని చెప్పి సో అన్నీ ఈజీ టు మేక్ అనమాట. ఓకే. సాలాడ్ చేసుకోవడం, కట్ చేసి చేసుకోవడం, లేకపోతే కీటో డైట్లో ఉన్నప్పుడు గ్రిల్ ఓటీజీ ఉంటుంది నాకు. సో సర్వెంట్ మేడ్ వచ్చి క్లీనింగ్ చేస్తుంది, నేను ఈ మాత్రం చేసుకుంటా. ఆల్రెడీ స్టాక్. మెయిన్ రెవెన్యూ ఏంటి సరోజ్కి? మెయిన్ ఇన్కమ్, డే ఇన్కమ్ ఎట్లా ఇప్పుడు ప్రజెంట్? అంటే ఇంకా ఏం డైరెక్ట్ ఏం నా ఫస్ట్ మూవీ అప్పుడు నేను సినిమా ఆఫీస్లోనే ఒక రూమ్లో ఉండేవాడిని, నా సెపరేట్గా ఉండేది. నాది నడిచిపోయేది. నా ఫస్ట్ మూవీ రిలీజ్ తర్వాత, పోర్కల్ రిలీజ్ తర్వాత, అప్పుడు నేను ఫస్ట్ టైం ఫ్లాట్ తీసుకున్నాను బయట రెంట్కి. నాకు వాటర్ క్యాన్స్ టిన్నుల్లో దొరుకుతాయని తెలియదు. తెలియక రోజు 2 లీటర్ వాటర్ నా అసిస్టెంట్ కూడా లేరు, సినిమా సక్సెస్ అవ్వలేదు, అందరు పారిపోయారు, ఎవడు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. సర్లే అని చెప్పి నేను ఫ్లాట్ తీసుకున్నా, ఒకడే ఉండేవాడు, తీసుకున్నా. వాడిని కూడా పంపించేసాను. నా మొహటం నా మీద సింపతి చూపించిన ఉండడం నాకు నచ్చదు. పంపించేసి నేను రోజు 1 లీటర్ 2 లీటర్ వాటర్ బాటిల్ తెచ్చుకునేవాడిని. ఒక రూమ్ మొత్తం అవి పడేస్తూ ఉండేవాడిని. అలా 2 మంత్స్ తర్వాత ఇలా పడేస్తే వెనక్కి వచ్చింది బాటిల్. వస్తే చూసా ఏందని చూస్తే మొత్తం నిండిపోయినాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక వాడిని పిలిచి సర్వెంట్ మేడ్ వచ్చేది, మంత్లీ పెట్టుకునేవాడిని. ఆ వచ్చి తలుపు కొట్టేది, నేను నైట్ అంతా పడుకోను, పగలు పడుకునేవాడిని. 10 o'clock తలుపు కొడితే నేను 3 సార్లు నాక్ చేయమా, బెల్ రింగ్ చేయి, నేను లేకపోతే కనుక వెళ్ళిపోనేవాడిని. ఆమె నెలకి 2 రోజులు 3 రోజులు పని ఉండేది ఆమెకి. తర్వాత ఆమెను పిలిచి ఆ డోర్ ఓపెన్ చేసి ఇవన్నీ తీసి బయటపడేయమ్మా అంటే, ఆమె ఇన్ని చూసి ఇన్ని ఉన్నాయండి సార్ అంటే, అదే వాటరు మరి నాకు రా అంటే, సార్ క్యాన్లు దొరుకుతాయి అని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఆయన వచ్చి, ఆయన కూడా పక్కనే వాచ్మెన్ కింద పనిచేస్తాడు, క్యాన్ కనెక్షన్ తెప్పించి క్యాన్లు పెట్టించిండు. అప్పుడు దాకా నాకు వాటర్ క్యాన్ కనెక్షన్ దొరుకుతుందని నాకు తెలియదు. అంటే నాకు సివిల్ లైఫ్ తెలియదు, నేను దీంట్లోనే ఉన్నా, నాకు బయట లైఫ్ తెలిసేది కాదు. ఓకే. సో తర్వాత నేను యాడ్ ఫిల్మ్ చేసేవాడిని. యాడ్స్లో కూడా ఎట్లా అంటే, నేను యాడ్స్ చేస్తే పెప్సీ, హీరో హోండా ఇలాంటి పెద్దవి చేస్తాను. నీరోషా గారు కెమెరామెన్, రోబో 2 కెమెరామెన్, ఆయన నా సినిమా బాగా నచ్చింది. నాకు ఫోన్ చేసి నువ్వు యాడ్ చేస్తావని అడిగారు. యాడ్ చేస్తే పెప్సీ, హీరో హోండా ఇలాంటివి చేస్తానండి. పెద్ద డైరెక్షన్ యాడ్స్ ఇలాంటివి చేస్తాను, మామూలు యాడ్స్ చేయను అంటే, అయితే నువ్వు బాంబే వెళ్ళాలి, ఇక్కడ అన్ని ట్రిప్లెక్స్ డిటర్జెంట్ ఇలాంటివి చేయాల్సి వస్తుంది, అయితే అవి అయితే చేయను సార్ అని చెప్పాను. కానీ డబ్బులు కావాలి మనకి, డబ్బులు కావాలని చెప్పి నేను కొన్ని చిన్న యాడ్స్, లోకల్ కార్పొరేట్ యాడ్స్ చేసేవాడిని. వాళ్ళకి కూడా చెప్పేవాడిని, ఎవరైతే నాకు ఏజెంట్ ఉంటాడో నా పేరు చెప్పకు, నేను సో డైరెక్టర్ అని చెప్పకు, ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా చెప్పు, నా పేరు కూడా బయట రాకూడదు అని చెప్పి వెళ్ళి సైలెంట్గా యాడ్స్ చేసేసి వచ్చేవాడిని. ఆ రెవెన్యూ ఉండేది నాకు. ఓకే. తర్వాత నేను 5 daysలో ఒక సినిమా చేశాను. 5 daysలో 5 lakhsలో సినిమా చేశాను. దానికి నాకు శాటిలైట్, దానికి థియేటర్కి నాకు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతో నేను 2-3 years నాకు ఏ ప్రాబ్లం లేకుండా నేను నడిచాను. 2013లో నా బ్యాడ్ ఫేస్ స్టార్ట్ అయింది. ఓకే. ఆ టైంలో నాకు వంశీరాజ్ నెక్కంటని నా క్లోజ్ ఫ్రెండ్, తన స్ట్రగ్లింగ్ యాక్టర్, ఎప్పటి నుంచో నన్ను ఫాలో అయ్యాడు. 2004 నుంచే నా షార్ట్ ఫిల్మ్, అప్పటి నుంచే నా షార్ట్ ఫిల్మ్లో ఆయన ఫ్రెండ్ యాక్ట్ చేశాడు. అరే సరోజ్ని కలిపిరా అని అడిగేటాడు అప్పటి నుంచే. ఆయన మళ్ళీ నా ఫ్రెండ్ త్రూ కలిశాడు. నేను ఎప్పటి నుంచో నిన్ను కలిపిమని అడుగుతున్నాను సరోజ్, నువ్వంటే ఇంత ఇష్టం అది అని చెప్పి మాట్లాడితే, సరే అని ఒకసారి ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు, మా ఇంట్లో ఉండు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఇంట్లో 1 day 2 days కానీ వెళ్ళి 8 months ఉన్నాను. 8 months కూడా రాజులాగా నన్ను మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ పక్కన ఒక రూమ్లో ఉండి నాకు స్పేస్ ఇస్తూ, నాకు రెస్పెక్ట్ ఇస్తూ, మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం. క్రికెట్లో రోజు గొడవలు 20 చేసేవాళ్ళని. ఆ ఫ్రస్ట్రేషన్లో 20 చేసి ఎవరికి గెలవడం కోసం. సో ఆయన కూడా అన్నీ భరించి, వీడు మంచి క్రియేటర్, వీడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అని చెప్పి ఆయన ఆ రెస్పెక్ట్ ఉండేది, ఆ ఫ్రెండ్షిప్ ఉంది. తర్వాత నేను మళ్ళీ నాకు సినిమా వచ్చాక నేను ఆయనకి ఏమైనా చేయాలనిపించి నేను అప్పుడు కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ అనేది ఏదో సినిమా చేద్దాం అనుకున్నాను. దాన్ని షార్ట్ ఫిల్మ్ చేద్దాం అని చెప్పి ఆయన్నే మెయిన్ క్యారెక్టర్ కింద పెట్టి అవైలబుల్ ఎక్విప్మెంట్తో 70 కెమెరాతో గొరిల్లా షూట్ చేసి 0 budgetలో షార్ట్ ఫిల్మ్ చేశాను. అది నేనే దాని కెమెరా, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ కూడా ఎట్లా అంటే 2 500 రూపాయల స్పీకర్లు, న్యూ ఎండో ఫ్రీ సాఫ్ట్వేర్ తీసుకుని ఆయన దగ్గర ఒక చిన్న ల్యాప్టాప్ ఉండేది, దాంట్లోనే చేశాను. అది చూడండి మీరు, సినిమాటిక్ క్వాలిటీ ఉంటుంది కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ.